ఎందుకు తెలుగుదేశం జనసేన అనుకుంటున్నారు మీరు? ఈ సైకో పరిపాలన మనం చూసినాము కాబట్టి 100% మనకు అర్థమైంది. మనం స్టార్టింగ్లోనే కూలగొట్టడంతో స్టార్ట్ అయింది పరిపాలన. ఆడ ఉద్యోగాలు లేవు, ఇసుక మాఫియా, కొండల మాఫియా, వైజాగ్ నాశనం చేసినారు. దాన్ని ఏమంటారు, జాబ్ క్యాలెండర్ లేదు, ఈ అమ్మ ఒడి ఇవన్నీ చెప్పి మోసాలు చేస్తున్నాడు. అతను ఏం చేస్తున్నాడంటే బ్రాందీ షాప్ పక్కన ఒక దాన్ని ఏమంటారు కిడ్నీ హాస్పిటల్ కట్టే పరిస్థితికి వచ్చేసింది ఎవరు. అది అంటే కిడ్నీ రోగస్తుల కోసమే హాస్పిటల్ కట్టానని చెప్తున్నారు కదా. 100% 30 రూపాయలు 120. ఇప్పుడు మన తెలంగాణ చూసుకుంటే మ్యాన్షన్ హౌస్ ఉంది, ఆడమ్మే దొంగ మ్యాన్షన్ హౌస్, ఆడంతా చీప్ లిక్కరు. అది నాకు తెలుసు, మా ఎవరు మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేసేది తెలుసు. 30 రూపాయలది 220 రూపాయలకి అమ్మేసి ఫుల్ దాన్ని ఏమంటారంటే అది తాగినోడు ఎవడు ఆ కిడ్నీలు బాగుపడు. వారం రోజులు తాగితే వాడు అవుట్, వాడు పరిస్థితి మెంటల్గా ఇదే అయిపోతాడు. ఇది జగన్ గారు ఇచ్చిన సంక్షేమ పథకాలతో పాటు డెవలప్మెంట్ జరుగుతుంది, నాడు నేడు కింద అని చెప్తున్నారు కదా. మరి పిల్లలకు స్కూలింగ్ డెవలప్మెంట్ కావచ్చు, అవన్నీ జరుగుతున్నాయి అంటున్నారు కదా. నేను ఒక్క మాట చెప్తా, ఈరోజు తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్న తర్వాత వాళ్ళ కొడుకులకి ఏం జాబులు వచ్చినాయి నాకైతే తెలియదు. తల్లిదండ్రులు కోరుకునే సంక్షేమ పథకాలు ఎవరు కోరుకోవట్లా. సంక్షేమ పథకాలు ఏముందండి, కొడుకులు జాబులో ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు మీరు చూస్తున్నారు, చంద్రబాబు నాయుడు వాళ్ళ ఐటీ రంగం ఎంత డెవలప్ అయింది, ఎన్ని వేల మంది సాఫ్ట్వేర్లు అయినారో కూడా మనకు తెలుసు. మరి చంద్రబాబు నాయుడు ఏం డెవలప్ చేశాడు? అమరావతి గ్రాఫిక్ అంటున్నారు. ఈరోజు ఉండి అసెంబ్లీ ఎక్కడుంది, హైకోర్టు ఎక్కడ ఉంది, అది గ్రాఫిక్ చెప్పండి. పోనీ హైకోర్టు అసెంబ్లీ లాంటివి ఈ జగన్ గారు ఏమన్నా, ఈ సైకో గారు ఏమన్నా కట్టినారా? నాకేం అర్థం కాదు.